మా డాడీకి అయితే చిన్న సర్ప్రైజ్ పట్టుకొచ్చిన. నా కష్టాజీతంతో పట్టుకొచ్చిన మామ ఫోన్. మా డాడీకి ఫోన్ లేక మా డాడీ ఎటన్నా పోతుంది, మా డాడీ ఎటన్నా పోతే ఫోను ఎటు వెంటనే నాగమ్మ అవుతున్నారు ఇంట్లో. అందుకే చిన్న గిఫ్ట్ మా డాడీ గురించి. ఎట్లా ఫీల్ అవుతాడు చూద్దాం. చిన్న గిఫ్ట్ మామ. రైట్ మామ. అడికి అయినాక మా డాడీ దగ్గరికి అయినాక వీడియో పెడతా. సపరేట్ అయినా మామ. మా డాడీ అయితే వేణు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే నోకియా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే మంచిగా వేణు. సరే మా డాడీ వచ్చినాక ఇచ్చి మళ్ళీ వీడియో పెట్టేస్తా. సరే డిసప్పాయింట్ నేను సులభం అయిపోయినా, మీరు సులభం అయిపోయినట్టు. మీరు సులభం డిసప్పాయింట్ అయితే సారీ అందరికీ. మా డాడీ ఉన్నాడు అనుకున్నా కానీ లేడు, ఎటు పోయాడు. మా డాడీకి చెప్పకుండా మేము ఫోను మా అమ్మని నలుకొని ఫోను వచ్చిన. చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే మా డాడీ ఎటు పోయాడు. సరే మళ్ళీ వచ్చినాక వీడియో పెడతామమ్మా. మా డాడీ ఎట్లా ఫీల్ అవుతాడో, ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతాడో ఎట్లా పెడతామమ్మ వీడియో. ఎట్లా ఫీల్ అవుతాడు చూద్దాం, ఎట్లా ఫీల్ అవుతాడు చూద్దాం. ఓకే పెద్ద దావకానలో పుట్టంగానే అరుపు విని మెరుపులాగా మెరిసిపోయేరా. చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హత్తి బిడ్డ. మా అమ్మ కొడుకు గిఫ్ట్ ఇస్తే ఎంత ఫీల్ అయిపోతాడో మా డాడీని చూస్తే తెలిసింది. మా అమ్మ ఇంకా హార్ట్ సర్చింగ్ అయిపోయింది, ఏడుపు వచ్చింది కన్నానికి. డాడీకి చిన్నప్పటి నుంచి తిట్టుడే తప్ప ప్రేమగా చూసుకుని ఒక్కసారి రాలేదు. ఇప్పుడు ఒక్కసారి గిఫ్ట్ ఇస్తే ఏదో చిన్నగా, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఏదో చిన్నగా పట్టుకొచ్చిన. ఇంకంతా ఎమోషన్ అయిపోతాడు అనుకోలే. లవ్ యూ సో మచ్. నువ్వు ఎంత చేసినా నేనైతే నీ అంతా చేయలేదు డాడీ. వీడియో చూస్తావు చూడవు కానీ లవ్ యూ సో మచ్ బ్రో. నువ్వు గింత ఎమోషన్ ఎందుకు అవుతున్నావు మీ డాడీ గురించి అనుకుంటావు. డాడీ మనని చిన్నప్పటి నుంచి రోజు నాన్న దేవుని తర్వాత నాన్ననే దేవుడు మనకు. మామ ఈ వీడియో చూసి నేను తీయడు ఫోన్ కొని ఉట్టిగా చిన్న ఫోన్ కొని గింత పెద్ద షో దిగుతుండట్టు ఇట్లా అంటారు కొందరు. డాడీ ప్రేమ గుండెకు తీసుకుంటే ఎట్లుంటుందో వీడియో ఈ రూపంలో దుంపెడదాం అనుకుంటున్నామమ్మ. అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు. మా డాడీ ఎమోషన్ ఎట్లా అయిపోతాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అట్లా ఇట్లా వీడియో తీసినామమ్మా. అంతేగాని నేను లచ్చలు చంపాయిగా ఏం చంపాయిగా కానీ నా అంతా నేను మా డాడీకి ఇచ్చిన. మీ అంతా మీరు ఇచ్చుకోరి, నా అంతా నేను ఇచ్చుకున్నా. ఇదైతే పెద్ద విషయం అయితే తీసుకోకూరి. మా డాడీ అంటే మా డాడీ తర్వాతనే నేను, మా డాడీ కిందనే నేను. మా డాడీని ఎంత తిట్టినా ఎంత తిట్టుకున్నా మళ్ళీ మేమే ఒకటైపోతాం తెలుసా మా అమ్మ నాకు కోపం వచ్చినప్పుడు ఎంతో తిడతా, మళ్ళీ మనసులో బాధపడతా ఎందుకు తిట్టిన ఉట్టిగా అంటే. మీ లైఫ్లో మీ ఈ వీడియో నచ్చితే కొద్దిగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ డాడీ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మస్తు ఉంటుంది వీడియోనైతే. డాడీ నేను ఇట్లా వీడియోలు తీస్తా అంటే తీరా మంచి వీడియోలు ఎవరిని తిట్టకురా అట్లా ఇట్లా అంటాడు. కానీ వీడియోలు నువ్వు తీసుడు బంద్ చేయరా, ఎందుకురా సమాజంలో నీ పేరు కలవ అవుతుంది అట్లా ఇట్లా అనేటోడైతే కాదు. మా డాడీ అయితే నేను ఏది చేసినా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఎంత పడిపోయినా నేను ఉన్నారా నీకు, ఎందుకురా బాధపడతావు అట్లా ఇట్లా అంటాడు. నా బండి సగంలో పోయేది మా డాడీ నా బండి నా ముంగట ఉంది, లేకపోతే ఇప్పుడు నా బండే ఉండపోవు. నేను మా డాడీ గురించి ఎన్నో చేయలేదు కానీ చేస్తా అనుకున్నా కానీ మనీ లేక మనీ పరంగా అట్లా అయిపోతున్నామమ్మ. నేను వీడియోలు తీస్తూ నాకు ఏ పని సాత కాదు మమ్మ.
ఏ పని రాదు, మనకు ఏ పని రాదు. ఒక వీడియోలు తీసి అప్లోడ్ చేసే తెలుసు. ఇంకంతే మా వీడియోలు తీసే లైఫే ఇలా ఉంటుంది మామ. కొద్దిగా మా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతుందంటే నాకు దీనికన్నా సంతోషం ఏం లేదు. హ్యాపీనెస్ అంటే ఏదో అనుకున్నా, ఇది మా డాడీకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు తెలిసిపోయింది. నా కొడుకు నా కోసం ఫోన్ పట్టుకొచ్చిండు. నేనంటే ఎంత ఇష్టం అనే ఫీల్ అయిపోయాడు. మామ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, నాన్న పేరు ఎలా ఉంటుందో చూపెడే వరే వీడియో ఇస్తున్నా. కానీ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ వీడియోలు ఇస్తున్నా అంటే నాకు కొద్దిగా వీడియోస్ అంటే కొద్దిగా ఆ వీడియోలలో ఏమొస్తాయిరా పనికిరాని వీడియోలు ఎందుకు తీస్తున్నారు అంటారు. కానీ మా డాడీ అన్నాడు, అరే ఎప్పుడో ఒకసారి నీ 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 ఓటమి అయితే ఒప్పుకోకు, నువ్వు తీస్తుండు ఎప్పుడో ఒకసారి నీ పేరు అందరికి కనబడుతుంది. నీ పేరు అంతా నువ్వు చనిపోయే ముందు నువ్వు రాజు లెక్క చనిపోవాలి. అట్లా కాదు, నిన్ను చిన్న పంచలి ఏ బాధ లేకుండా ఆయన నువ్వు ఏ పిల్ల గురించి ఆ పిల్ల గురించి చనిపోవద్దు. మామ పిల్ల గురించి చనిపోయేటోళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఫ్యామిలీ గురించి చనిపోయేటోళ్ళు ఒక్కళ్ళని ఉన్నారా? నాకు ఆ ఛాన్స్ వస్తే నేను చనిపోతా ఫస్ట్ నా డాడీ గురించి. మామ ఇది ఎమోషన్ వీడియో అనుకో ఏదనుకో, కొద్దిగా సపోర్ట్ చేయరి. మీ ఇంత పెద్ద వీడియోలు మీ ముంగడికి తెస్తా అని మాటిస్తున్నా. చేతిని వచ్చిన వీడియోలు తీస్తూనే ఉంటాం. ఇట్లా వీడియోలు తీస్తున్నాం, కొద్దిగా సపోర్ట్ చేయరు మామ. మాకు ఇప్పుడు ఏందిరా వీడియోలు మంచిగా లేవు, ఇట్లా పడేనారు వీడియోలు, నీ ముఖం మంచిగా ఉన్నారా వీడియోలు తీసేది తీస్తున్నావు, ఇట్లా పడేనో ఇట్లా అంటుండే. కానీ నా ఊరోళ్ళు సపోర్ట్ చేయలే, నా డాడీ నా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మ అన్నది, అరే నీ ఓటమత్త ఒప్పుకోకు, నువ్వు ఇట్లనది ఎప్పుడో ఒకసారి నీ చుట్టాలే నీ పేరు చెప్పుకొని ఏ పని కావాలంటే ఆ పని కావాలంటే నా పేరు చెప్తే జరిగిపోవాలి, మన పేరు చెప్తే ఏ పైన జరిగిపోవాలి అంతే అన్నది మా అమ్మ. నా ఫ్యామిలీ అయితే నా సపోర్ట్ ఉంది, కానీ పబ్లిక్ అయితే నా సపోర్ట్ లేరు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయరి, లైక్ కొట్టి షేర్ చేయరి 10 మందికి. ఈ వీడియో తీసన్నా అమ్మాయిల గురించి మర్చిపోయి అమ్మ నాన్నల గురించి అన్న బతుకుతారు.